మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడు చేయి పట్టుకుని డ్యాన్స్ చేయటం కాదు, చేయించటం కాదు, నీకు చేయాలనిపించింది అందుకే చేసావు కదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. పోండి మామయ్య అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఎస్ 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 ఈ విషయం వెంటనే బిందుతో చెప్పాలి అని చరణ్ అయితే పరిగెత్తుకొని బిందు దగ్గరికి వస్తాడు. బిందు అని చేతులు పట్టుకొని తిప్పేస్తూ బెడ్పై తోసేస్తాడు. అబ్బా ఒరే అన్నయ్య ఏంట్రా ఇది, మరి ఇంత సంతోషంగా ఉంటే నా నిర్ణయం వెరగొట్టేస్తున్నావు అని బిందు అడుగుతుంటుంది. భూమి డ్రెస్ ఇస్తే తీసుకోదని చెప్పావు కదా, డ్రెస్ తీసుకుందే, భూమి నన్ను ప్రేమిస్తోందని కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్తూ ఉంటాడు. ఏంట్రా అన్నయ్య నువ్వు చెప్తున్నది నిజమేనా? డ్రెస్ తీసుకోగానే భూమి నిన్ను ప్రేమిస్తోందని నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటే ఎలా? తను నోటితో చెప్పిందా అని బిందు అడుగుతూ ఉంటుంది. లేదు, నేను చిలిపిగా తన దగ్గర ప్రవర్తిస్తూ తనతో డాన్స్ చేసి నేను తనకి ఐ లవ్ యూ చెప్పానంట. భూమి కూడా సిగ్గుపడుతూ ఇవన్నీ నాన్నతో చెప్తుంటే నేను విన్నాను. భూమి నన్ను ప్రేమిస్తుంది అని గగన్ చెప్తూ ఉంటాడు. అయినా భూమి సిగ్గుపడుతూ ఆ మాటలన్నీ నీతో చెప్పాలి కానీ నాన్నతో చెప్పడం ఏంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతోంది, నువ్వు ముందు కన్ఫర్మ్ చేసుకురా అని బిందు అంటుంది. నీకు కుళ్ళే జెలసు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. రే అన్నయ్య, నేనేమైనా నీకు కత్తి లాంటి ఫిగర్ పడినందుకు కుళ్ళుకోవడానికి అబ్బాయినా అమ్మాయిని కదా, నాకెందుకు జెలస్, నువ్వు ముందు కన్ఫర్మ్ చేసుకురా అని చెప్తూ ఉంటుంది. సరేలేవే, భూమి నాతో కలిసి డ్యూయట్ పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, అప్పుడే నీకు కన్ఫర్మ్ అవుతుందిలే అని నువ్వు జలస్తోనే ఎలా మాట్లాడుతున్నావు అని చరణ్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గగన్ అయితే చాలా సంతోషంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక ఎఫ్ఎం ఆన్ చేస్తాడు. అందులో ప్రేమ అనే టాపిక్తో మాట్లాడుతూ ఉంటారు. చూడు, అందరూ ఏదో ఒక సమయంలో లవ్లో పడిపోతారు. లవ్లో పడిన తర్వాత అమ్మాయిలకి గిఫ్ట్లు అవి ఇవి ఇస్తూ ఉండాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మనసు తెలుసుకొని ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో తెలుసుకొని మనం చాలా జాగ్రత్తగా గిఫ్ట్ ఇస్తూ ఉండాలి. ఆ అమ్మాయికి నచ్చినవి మనం ఇస్తూ ఉండాలి. ఒకవేళ ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో మనకు తెలియదనుకో, ఆ అమ్మాయికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఏమి ఇష్టం అని తెలుసుకొని మనం ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వాలి. అలా ఫోన్ చేసి అడిగి తెలుసుకోవడం కూడా అమ్మాయిలు చాలా ఇష్టపడతారు తెలుసా. అప్పుడే మన ప్రేమ అంటే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. సరే, ఇప్పుడు ఒక సాంగ్ వినండి అని ఎఫ్ఎం కంప్లైంట్ చేస్తారు. అయితే భూమికి గిఫ్ట్ తీసుకెళ్ళాలి అని అనుకొని ఒక గిఫ్ట్ షాప్ దగ్గర కార్ ఆపి గగన్ లోపలికి వెళ్తారు. అక్కడ ఉన్న గిఫ్ట్లన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు, ఏది బాగుంటుందా అని. ఒక లవ్ బర్డ్ కపుల్ గిఫ్ట్ని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ అక్కడున్న అరేంజ్మెంట్స్ అన్నింటిని కూడా చూస్తూ ఉంటాడు. నానా అంటూ చరణ్ పరిగెత్తుకొని వస్తాడు. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని హక్ చేసుకుంటాడు. రే ఏంట్రా ఇది అని కృష్ణప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడు. నీకు తెలిసిపోయింది కదా అని చరణ్ అడుగుతూ ఉంటాడు. ఏం తెలిసిపోవటం రా అని కృష్ణప్రసాద్ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటాడు. తనే కదు, నువ్వు కుర్ర అన్నీ తెలిసి నాతో ఆడుకుంటున్నావు అన్న విషయం నాకు తెలిసిపోయిందిలే అని చరణ్ ఇక నవ్వుతూ చెప్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అయితే షాక్ అయి వింటూ ఉంటాడు. చరణ్ అయితే చాలా గిఫ్ట్లను చూస్తూ అసలు ఏది కూడా నచ్చక వెంటనే ఇక చరణ్కి ఫోన్ చేస్తాడు. రే నువ్వు మాట్లాడేది ఏంటో సూటిగా చెప్పరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందన్న విషయం కూడా పట్టించుకోకుండా ఫోన్ని కట్ చేస్తూ ఉంటాడు. ఈ చరణ్ గాడు ఏం చేస్తున్నాడు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎందుకు కట్ చేస్తున్నాడు అని గగన్ అనుకుంటూ ఉంటాడు. ఇక మాటికి కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. రే బాబు, నువ్వు మాట్లాడేది చెప్పేది ఏదో స్ట్రైట్గా చెప్పేరా, నువ్వు మాట్లాడేది ఒక్క ముక్కు కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు ముందు ఫోన్ అయినా మాట్లాడు, లేకపోతే నాతో స్ట్రైట్గా అన్నా చెప్పు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నేను రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక ఏ ఫోన్ కాల్ వచ్చినా ఏమొచ్చినా పట్టించుకోను అని చరణ్ అంటూ ఉంటాడు. రే తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి, రొమాంటిక్ మూడ్ ఏంట్రా బాబు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నాన్న, నువ్వు భూమి మాట్లాడినవన్నీ నేను వినేశాను. నీ కొడుకుని ప్రేమిస్తున్నా అన్న విషయం భూమి చెప్పింది కదా, అది కూడా వినేశాను అని చరణ్ అంటాడు. కృష్ణప్రసాద్ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. రే నేను భూమి అలా సీక్రెట్గా మాట్లాడుకుంటుంటే వినడం తప్పు కదరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నీ కొడుకు గురించి మాట్లాడుతుంటే నీ కొడుకు వినడం తప్ప అని చరణ్ అడుగుతూ ఉంటాడు. రే నీకు తెలిస్తే న్యూస్ వాళ్ళకి తెలిసిపోయినట్లే కదరా, అందుకే ఈ విషయం ఎవరితో చెప్పకు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. చెప్పను నాన్న, చెప్తే అపూర్వ అత్తయ్యతో ప్రాబ్లం అవుతుందన్న విషయం నాకు కూడా తెలుసు కదా, కాబట్టి నేను అస్సలు చెప్పనులే. ఇంతకీ భూమి నీ కోడలుగా రాబోతున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. రే భూమి లాంటి అమ్మాయి నాకు కోడలుగా వస్తే ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారా, నేను చాలా అదృష్టవంతుండ్రా. సరే కానీ పరిస్థితులన్నీ చక్కపడే వరకు ఈ విషయం గగన్కి తెలియకూడదు, నువ్వు చెప్తావేమో జాగ్రత్త అని కృష్ణప్రసాద్ అయితే ఇక వార్నింగ్ ఇస్తాడు. నేను నీకు ఈ విషయంలో మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే నువ్వు చాలా
భూమి ప్రేమిస్తుందన్న విషయం గగన్కి తెలియకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చెప్పకూడదు అని కృష్ణప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు. అలాగే నాన్న చెప్తున్నాను కదా అని చరణ్ అంటాడు. సరేనని కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్నట్లు నా లవ్ స్టోరీ గగన్ అన్నయ్యకి ఎందుకు చెప్పకూడదని నాన్న అలా చెప్పి వెళ్ళాడు. ఓ అవునులే, అన్నయ్య ఎవరో అమ్మాయిని ప్రేమిస్తుంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎవరో వచ్చి అన్నయ్యని కొట్టేసి ఆ అమ్మాయిని లాక్కు వెళ్ళిపోయారన్న విషయం నేనే కదా నాన్నకి చెప్పాను. అన్నయ్య లవ్ స్టోరీ అలా సాడ్గా ఉన్నప్పుడు నా లవ్ స్టోరీ ఇలా హ్యాపీగా ఉంటే అన్నయ్య బాధపడతాడని అన్నయ్యకి చెప్పొద్దని నాన్న అంటాడు. అంతే అంతే అని చరణ్ అనుకుంటాడు. అక్కడున్న ఒక పువ్వుని చేతిలోకి తీసుకొని భూమి ఐ లవ్ యూ అని చరణ్ చెప్తూ సంతోషపడుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ ఏమో భూమి గగన్లు ప్రేమించుకుంటున్నారన్న విషయం చెప్తే చరణ్ ఏమో తను భూమి ప్రేమించుకుంటున్నారని అలా కృష్ణప్రసాద్తో మాట్లాడతాడు. అతనికి వాళ్ళకి ఎవరికి నిజం తెలియదు. చరణ్ ఫోన్ తీయకపోయేసరికి గగన్ ల్యాండ్లైన్కి కాల్ చేస్తాడు. బిందు ఎవరని అడుగుతూ ఉంటుంది. నేను భూమి వాళ్ళ ఊరు నుంచి మాట్లాడుతున్నాను, నేను అర్జెంటుగా భూమితో మాట్లాడాలి, పిలువు అని చెప్తూ ఉంటాడు. భూమి ఎవరో మీ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు, రా భూమి అని బిందు చెప్తూ బిందు వెళ్ళిపోతుంది. భూమి వాళ్ళ ఊరు నుంచి ఎవరు కాల్ చేస్తున్నారు భూమి కోసం అని అపూర్వ ఫోన్ తీస్తుంది. అపూర్వ ఫోన్ తీసిందని తెలియక భూమి తీసిందని అనుకొని గగన్ మాట్లాడుతున్నాను అని చెప్తూ ఉంటాడు. వీడా అని అపూర్వ మనసులో అనుకుంటుంది. రే ఎవర్రా నిన్ను మా ఇంటికి కాల్ చేయమని చెప్పింది అని అపూర్వ కోప్పడుతూ ఉంటుంది. ఓసై నువ్వెవరితవే మధ్యలో వేరే వాళ్ళ ఫోన్ మాట్లాడటానికి అని గగన్ అడుగుతూ ఉంటాడు. అపూర్వరా అని అపూర్వ అంటుంది. వెళ్తున్న దారిలో పెంట్ ఉంటుంది, చూడనవసరం లేదు, స్మెల్ బట్టి తెలిసిపోతుంది. అలాగే నీ పేరు చెప్పనవసరం లేదు, నీ గొంతు బట్టి తెలిసిపోతుంది. భూమికి ఫోన్ ఇవ్వు ముందు అని గగన్ అంటాడు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావురా, ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే వెతికి నేను చంపేస్తాను అని చిటికి వేస్తూ అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నీకెందుకు ఎంత శ్రమ, సాయంత్రం నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నాను కదా, నీకు చేతనైంది చేసుకో అని గగన్ అంటాడు. ఏంటి నువ్వు నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నావా అని అపూర్వ అయితే షాక్ అయి అడుగుతుంటుంది. ఎస్ అని గగన్ అంటాడు. ఎవర్రా నిన్ను పిలిచింది అని అపూర్వ అడుగుతుంది. మేడం యువర్ ఆస్కింగ్ రాంగ్ క్వశ్చన్. ఎవర్రా కాదు, ఎవరిని పిలిచిందే అని అడగాలి, నీకు నీ ముగ్గురికి పుట్టిందే అది పిలిచింది అని గగన్ అంటాడు. ఏంటి నక్షత్ర నిన్ను బర్త్డే పార్టీకి రమ్మని పిలిచిందా, ఎందుకు పిలిచిందిరా అని అపూర్వ అంటుంది. మళ్ళీ రాంగ్ క్వశ్చన్ అడిగావు, ఆ మాట అడగాల్సింది నన్ను కాదు నీ కూతుర్ని అని గగన్ అంటాడు. నో అది పిలవదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని అపూర్వ అంటుంది. అది కన్ఫర్మ్ చేసుకోవాల్సింది నువ్వు నీ కూతురు దగ్గర. బై ద వే అది పిలిచింది కాబట్టి రోషన్ కొద్దీ నేను రాననుకుంటున్నాను, మేము వస్తాను అపూర్వ అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. నీ సంగతి తర్వాత చెప్తాను అని అపూర్వ ఫోన్ పెట్టేపోతూ ఉంటుంది. వెంటనే భూమి అక్కడికి వస్తుంది. అపూర్వ చేతిని పట్టుకుంటుంది. అపూర్వ బలవంతంగా ఫోన్ పెట్టేపోతూ ఉంటుంది. భూమి చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఎంత ఎదిగావు, వేరే వాళ్ళ ఫోన్తో మాట్లాడకూడదు అన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు అని గగన్ ఫోన్ గురించి అపూర్వాన్ని తిడుతూ ఉంటుంది. భూమి నాకు వస్తున్న కోపానికి ఇక్కడికి తొక్కి పాతి చంపేయాలన్న కోపం వస్తుంది, నీ సంగతి తర్వాత చెప్తాను అని అపూర్వ వెళ్ళిపోతుంది. నీ మొహం అని భూమి అనుకుంటుంటుంది. హలో అని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. హలో హాయ్ భూమి అని గగన్ మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఎందుకు ఫోన్ చేశారు మీరు, అసలే అపూర్వ నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుకుంటూ వెళ్ళింది, ఏం మాట్లాడారు మీరు తనతో అని భూమి అడుగుతూ ఉంటుంది. యాక్చువల్గా నువ్వు 2 క్వశ్చన్స్ వేశావు, దేనికి సమాధానం చెప్పాలి అని గగన్ అడుగుతూ ఉంటాడు. దేనికో ఒకదానికి చెప్పండి అని భూమి అంటుంది. యాక్చువల్గా నేను నీకోసం ఒక గిఫ్ట్ కొందామని గిఫ్ట్ షాప్ దగ్గరికి వచ్చాను, ఏం గిఫ్ట్ కొనాలో అర్థం కాక నిన్నే అడిగి తెలుసుకుందామని కాల్ చేశాను అని గగన్ అంటాడు. నాకు గిఫ్ట్ ఎందుకు అని భూమి అంటుంది. ఎలాగో వస్తున్నాను కదా, నీకోసం గిఫ్ట్ తీసుకురాకపోతే ఎలా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అసలు మిమ్మల్ని రావద్దని చెప్తుంటే మీరు మళ్ళీ గిఫ్ట్ తీసుకుని రావటం ఏంటి, అసలే అపూర్వ ఎంత ప్రమాదకరమైన మనిషో మీకు కూడా తెలుసు కదా, ఏం చేస్తుందోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అని భూమి చెప్తూ ఉంటుంది. ప్రమాదాలన్నింటినీ కూడా దాటుకొని వచ్చేదే ప్రేమ అని గగన్ అంటూ ఉంటాడు. మీరు మాట్లాడే మాటలు అర్థమే కావటం లేదు, కానీ మీరు వస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది, మీకు దండం పెడతాను రావద్దు అని భూమి అంటుంది. నువ్వు పెట్టే దండం నాకు రాకుండా అడ్డుకోదు, కానీ అయితే ఐ లవ్ యూ చెప్పేసాయి, నేను రాకుండా ఆగిపోతాను అని గగన్ అంటూ ఉంటాడు. చెప్పను అని భూమి అంటుంది. అయితే
నేను ఖచ్చితంగా వచ్చే తీరుతాను. నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు. అసలు మీరు మిమ్మల్ని రావద్దని చెప్తున్నాను కదా, అపూర్వతో మీరు ఏం మాట్లాడారు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇదే చెప్పాను, నేను బర్త్డే పార్టీకి వస్తున్నాను, నక్షత్ర పిలిచిందని చెప్పాను అని గగన్ అంటాడు. మీరు ఇంటికి రాకముందే ఇంట్లో మంట పెట్టారు, మీరు దయచేసి రావద్దు అని భూమి ఫోన్ పెట్టేస్తుంది. నక్షత్ర అని అపూర్వ నక్షత్ర దగ్గరికి వస్తుంది. నువ్వు వాడిని బర్త్డే పార్టీకి ఎలా పిలుస్తావు? ఆ ఇల్లన్నా ఆ ఇంటి మనుషులన్నా నాకు కోపం చిరెత్తుకొస్తుందన్న విషయం నీకు తెలుసు కదా అని అపూర్వ ఇక కోప్పడుతుంటుంది. అవును, గగన్ బావని నేను బర్త్డే పార్టీకి పిలిచాను, నేను ప్రేమిస్తున్నది కూడా గగన్ భావనే అని నక్షత్ర అయితే చెప్తూ ఉంటుంది. అపూర్వ అయితే ఇక బాధపడుతూ కుప్పకూలిపోతుంది. అటుగా వెళ్తున్న భూమి ఇదంతా వింటూ ఉంటుంది.